రమేష్ గురించి ఏం చెప్తామండి. ఆయన ఆటలో అట్టుబండులు అంటాడు. ఆయన గురించి మాట్లాడటం మాకు కూడా సిగ్గుగానే ఉంది. ఎందుకంటే ఒక బీసీ వ్యక్తి అని ఇప్పుడు బీసీ గుర్తొచ్చిందా? బీసీ కులస్తుడు చిన్న కుర్రోడిని కాల్చి చంపినప్పుడు ఆయనకి బీసీ అని గుర్తు రాలేదా? అంటే ఇలాంటి పాలిటిక్స్ వచ్చినప్పుడు లేకపోతే శవాలు కనపడినప్పుడు బీసీ గుర్తొస్తుంది ఆయనకి. పుట్టప్పుడు గుర్తురాదా బీసీ అని? బీసీలో 136 కులాలు ఉన్నాయి. ఆయన ఒక్క గౌడే కాదుగా. బీసీలు అంటే అందరూ ఉంటారు కదా, ఈయనకి ప్రత్యేకంగా ఇస్తారేంటి? అన్యాయంగా అరెస్ట్ చేశారు నా భర్త. అన్యాయంగానే వాళ్ళ బావిడ పాపం చెప్తుందండి. ఏమన్నా ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లోని, వాళ్ళు చెప్పుకోలేరు భర్తకి. ఆ రోజుని ఆవిడ భర్తకు చెప్పుకుంటే ఈ రోజున ఆయన వెళ్ళవలసిన పని ఉండేది కాదుగా. ఆవిడ ఏమండి మనకెందుకు ఇట్లా ఎదరోళ్ళని తిట్టడం అని చెప్పి ఆవిడ ఆ రోజున భర్త గారికి చెప్తే ఈ రోజున అరెస్ట్ ఉంటుంది కదా. మరి అది కరెక్టే కదా అరెస్టు. అదేమి అక్రమ అరెస్ట్ కాదు. నేను తప్పు చేయలేదు కనుక అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను అని చెప్పి అంటాడు. ఏమండి దొంగ ప్రమాణాలు 90 నేను చేస్తానండి. ఉపయోగం ఏమని చెప్పండి? దొంగ ప్రమాణాలు ఎవడన్నా చేస్తే వేసేదే కదా. అది పైన ఉన్నవాడు చూసుకుంటే ప్రమాణం ఉండేది, మనకు సంబంధం ఉండదు. ఇక్కడ మనకు కనబడేది పబ్లిక్గా కనబడేది ఇది కదా. కల్తీ మధ్య టీడీపీ చేస్తే వైసీపీ అరెస్ట్ చేస్తున్నారు. అవునండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతో మంది చనిపోతే గుర్తు రాలేదు. ఇప్పుడు ఎవరో ఒకరు చనిపోతే దాన్ని కల్తీ మధ్యానికి అంటగడుతున్నారు వీళ్ళు. ప్రజలకు తెలుసండి, రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కన్ఫామ్గా వచ్చుద్ది. ఇంకా ఈ 3.5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. ఇప్పుడు వరకు కూడా చక్కగా ఉంది ప్రభుత్వం. ఎవరో ఏలు పెట్టి చూపించే పరిస్థితి అయితే లేదు. ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారు ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా పిఏ గారు ఉంటారు. పిఏ గారి ద్వారా మనం ఏ పనన్నా చేయించుకోవచ్చు. అంటే కార్యకర్తలు పార్టీ నాయకులు కాదు, మామూలు కామన్ మ్యాన్ వచ్చి ఏదైనా పని కావాలంటే చేయించుకుని వెళ్తారు. అంత బాగా జరుగుతుంది ఇక్కడ. మనకి 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా ఉంది ఇది. ప్రతి నియోజకవర్గం నెంబర్ 1 ఉంది 175 నియోజకవర్గాల్లో మాకు తెలిసి. ఎందుకంటే ప్రతి పని జరుగుతుంది ఇక్కడ. సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టాం చాలామందికి, చక్కగా వచ్చినాయి. మళ్ళీ ఎన్ఓసీలు ఇస్తున్నారు. 4 లక్షలు 5 లక్షలు అయినా సరే ఎన్ఓసీ ఇచ్చేస్తున్నారు. అవి మేము దగ్గరుండి తెలియని వాళ్ళకి ఎంతోమంది తీసుకొచ్చి పెట్టించాం. నెంబర్ 1గా జరుగుతుంది. సుజనా చౌదరి గారు అయితే నెంబర్ 1 అండి. 175 నియోజకవర్గాల్లో ఒకటే లోకేష్ గారు, రెండోది ఈయన. పాప పండింది అరెస్ట్ చేయలేడండి. ఇప్పుడో చేయాలి అరెస్ట్. అప్పుడు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినప్పుడే చేయాలి. అప్పుడు గవర్నమెంట్ కాబట్టి చేయలేకపోయారు. చంద్రబాబు ఏదో చేయాలని వెళ్ళాడు, కుదరలేదు. ఎప్పుడో చేయాలి. తప్పే లేదు. అది ఇప్పుడు అవినీతి ఆయన చేసిన తప్పుడు పనికి అరెస్ట్ చేశారు. వాళ్ళు అలాగే ఉంటారండి. అనకుండా ఎట్టుంటారు? ఇప్పుడు అవతల మీద బురద చల్లాలనే చూస్తూ ఉంటారు. మేము తప్పు చేసినప్పుడు మేము తప్పు చేసామని చెప్తాడా? చెప్పడుగా.